హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక బ్యాకప్ ప్లస్ హబ్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. సో అంత పెద్ద వర్డ్స్ ఏం అవసరం లేదు. సింపుల్ లాంగ్వేజ్లో ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనమాట. బేసిక్గా మనం చేసినట్లయితే నవ్వే డేస్ పోర్టబుల్ హార్డ్ డిస్క్లు మనకి 3 ఇంచెస్లో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సిగేట్ లాంటి బ్రాండ్లో కానీ లేకపోతే శాండిస్క్ లాంటి బ్రాండ్లో. బట్ ఇది వచ్చేసి అలా కాదు, ఇది ప్యూర్లీ బ్యాకప్ పర్పస్ అనమాట. ఎవరైతే ఎక్కువగా ఫైల్స్ అంటే ప్రొఫెషనల్ వర్క్ చేస్తుంటారో, ఇప్పుడు మేమే వీడియోస్ రికార్డ్ చేస్తుంటాం, జీబీస్ అయితే వస్తుంటాయి వీడియోస్ అనేవి. అవన్నీ బ్యాకప్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి హార్డ్ డిస్క్ కావాలి. ఎందుకంటే ఇందులో మీకు కొంచెం హయ్యర్ కెపాసిటీస్ ఉంటాయి. ఇదే కెపాసిటీస్ మీకు పోర్టబుల్ వాటిలో కొనాలంటే కొంచెం మీకు ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. అండ్ ఇది మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. దీని గురించి ఎవ్రీథింగ్ మీకు అన్బాక్స్ చేశాక క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు కొన్నానంటే, బేసిక్గా నేను ఎప్పటి నుంచో ఒక ఇట్లాంటి డెడికేటెడ్ హార్డ్ డిస్క్స్ అని యూజ్ చేయడం దగ్గర చాలా డేస్ అయితే అవుతుంది. ఒక 7 years వరకు అయితే యూజ్ చేశాను నేను దీన్ని. సో రీసెంట్గా ఇది కరప్ట్ అయితే అయిపోయింది. ఇది కరప్ట్ అయిపోవడంతో నాకు చాలా ప్రాబ్లం అయితే అయింది. అప్పట్లో ఇది 2 TB తీసుకుంటే అప్పట్లో అది 10,000 నుంచి 14,000 మధ్యలో అయింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ. బట్ ఇదైతే కరప్ట్ అయిపోయింది. సో దట్ ఇప్పుడైతే అప్గ్రేడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం వచ్చేసి సిగేట్ బ్యాకప్ ప్లస్ హబ్ అనేది అయితే తీసుకున్నాను. ఇది మనకి 4 TB ఉంది, 8 TB ఉంటుంది. అండ్ నేనైతే ప్రజెంట్ 4 TB తీసుకున్నాను. ఇంకోటి ఎందుకంటే ఇట్లాంటి ఖరాబ్ అవుతున్నప్పుడు ఎక్కువ తీసుకోవద్దు, ఇట్లాంటి 2 తీసుకుంటే ఇంకొంచెం బెటర్ అనేది అయితే నా ఒపీనియన్. అందుకని అయితే నేను దీని అయితే ప్రిఫర్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాక్స్ కంటెంట్స్ ఏం వస్తున్నాయో చూపిస్తాను. ఆ తర్వాత ఎవ్రీథింగ్ దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనకి బాక్స్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. బాక్స్ సీల్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ సీల్ ఓపెన్ చేసి ముందుగా చూసినట్లయితే మనకి హార్డ్ డిస్కే ఉంది. సో హార్డ్ డిస్క్తో పాటు మనకి ఒక పేపర్ మాన్యువల్ అయితే వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ లోపల చూసినట్లయితే ఇంకొక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా మనకి. బాక్స్లో ఏముందో చూద్దాం. సో ఈ బాక్స్లో మనం చూసినట్లయితే మనకి పవర్ కార్డ్ అయితే ఉంది. మెయిన్లీ మనకి పవర్ అడాప్టర్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అయితే ఇచ్చారన్నమాట. మనకి ప్లగ్ క్లిప్స్ అంటే మనకి కంట్రీ టు కంట్రీ డిఫరెంట్ రీజియన్స్లో మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. మేబీ ఇది నాకు తెలిసి ఇంటర్నేషనల్ వేరియంట్ అనుకుంటాను. సో దట్ వీళ్ళైతే అన్నీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఎటువంటి ప్లగ్ బాక్స్ ఉన్నా సరే మీ దగ్గర, ఎటువంటి ప్లగ్ సాకెట్ ఉన్నా సరే దానికి సెట్ అయ్యి 5 pairs అయితే ఇచ్చారు. ఈజీగా వీటిని అయితే మీరు రిమూవ్ చేసేయచ్చు, పుష్ చేసి, అండ్ ఈజీగా ఇంకోటి కొత్తది అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఒక USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మెయిన్ థింగ్ మనకి ఇక హార్డ్ డిస్క్ అనమాట. సో హార్డ్ డిస్క్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంతకుముందు ఉన్న దాంతో పోలిస్తే మాత్రం వెయిట్ మాత్రం హాఫ్ ఆఫ్ ది వెయిట్ అని చెప్పొచ్చు. సగానికి సగం వెయిట్ అయితే తగ్గిపోయింది. అంటే అప్పటి టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ చాలా చేంజ్ అయిందిలేండి. అండ్ దట్టు ఇది మీకు ఫుల్ ఆఫ్ మెటల్తో వస్తుంది. బట్ ఇది మీకు కొంచెం ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారని చెప్పాలి మీకు. సో టోటల్గా మ్యాక్సిమం ప్లాస్టికే ఉంది. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది టు బి ఫ్రాంక్ మీకు. సో ఈజీగా దీన్ని క్యారీ అయితే చేయొచ్చు. అసలు ఎందుకు ఇది అంటే, పోర్టబుల్స్ వచ్చేసి మీకు ఎప్పుడు సిస్టమ్కి కనెక్ట్ చేసి ఉంచలేము మనం. బేసిక్గా మనం చూసినట్లయితే ఇదైతే మీరు ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడు దీనికి డెడికేటెడ్గా పవర్ మీకు కింద చూపించాను కదా, డెడికేటెడ్గా స్లాట్ అయితే ఉంటుంది. సో దీనికి మీరు పవర్ ఇచ్చి ఎప్పుడు మీ పీసీ కనెక్ట్ చేసుకొని ఎప్పుడు మీరు డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక బ్యాకప్ హబ్ లాగా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో అది మెయిన్ బెనిఫిట్ దీనికి పోర్టబుల్ ఏవైతే హార్డ్ డిస్క్లు ఉంటాయో వాటితో కంపేర్ చేస్తే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే. అందులో సేమ్ 4 TB తీసుకోవాలంటే మనకు కొంచెం కాస్ట్ అయితే అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ ఒకసారి దీని యొక్క ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మీకు డిజైన్ చూడొచ్చు. సో కొంచెం చాలా స్టైలిష్గా ఉంది కంపేర్ టు నేను ప్రీవియస్గా యూజ్ చేసిన హార్డ్ డిస్క్తో పోలిస్తే మాత్రం చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది మీకు ఇది. అండ్ అలానే ఫ్రంట్ నుంచి చూసినట్టయితే మనకి 2 USB పోర్ట్స్ ఇచ్చారు చూసారా. సో దీని ద్వారా మీరు మీ ట్యాబ్లెట్స్ కానీ మీ మొబైల్స్ కానీ ఏదైనా సరే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అని చెప్పాలి. ఇక్కడ మనకి సిగేట్ లోగో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక రేర్ అండ్ టాప్లో చూసినా ఎక్కడ చూసినా సరే మీకు ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయన్నమాట బాటంలో కూడా. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే పోర్ట్ చూడొచ్చు. మీకు పవర్ ఇవ్వడానికి, DC పవర్ ఇవ్వడానికి మీకు ఒక పోర్ట్ అయితే ఉంది. అండ్ కింద చూసినట్లయితే మీకు కనెక్షన్ చేసుకోవడానికి, PC కనెక్ట్ చేయడానికి ఒక USB కనెక్ట్ అయితే ఉందన్నమాట. అంతే, ఇక మనకి ఇంతకుమించి ఏం లేదు, సింపుల్గా కనెక్ట్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు వీళ్ళు మనకి 4 months ఆఫ్ అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ అయితే ఇస్తున్నారు, మెంబర్షిప్ అనేది. ఆ తర్వాత మీరు పర్చేస్ చేస్తే పర్చేస్ చేయండి. మీకు తెలుసు కదా నవ్వే డేస్ ఏం జరుగుతుందో అడోబ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం. సో సేమ్ యాజ్ యూజువల్. అండ్ మీకు బ్యాకప్ అయితే 3 years వరకు అయితే మీరు దీన్ని అయితే బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడన్నా ఏమైనా కరప్ట్ అయినా సరే మీరు ఈజీగా మీ డేటాని అయితే కరప్ట్ అయిన డేటాని అయితే తీసుకొని రావచ్చు. అండ్ ఇక మోర్ ఎవర్ ఇట్లాంటి ఎవ్రీథింగ్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా మనం అసలు రైట్ స్పీడ్ అయితే చూద్దాం. ఎంత స్పీడ్గా ఇది మనకి తీసుకుంటుంది, ఎంత స్పీడ్గా రీడ్ చేస్తుంది, ఎంత స్పీడ్గా రైట్ చేస్తుంది అనేది. ఇది మనకి USB 3.0తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసి మనం కాపీ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెస్క్టాప్ నుంచి హార్డ్ డిస్క్ అయితే నేను కాపీ చేస్తాను. చూద్దాం ఇక్కడ ఎంత స్పీడ్ వస్తుందో. మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 185 నుంచి 190 మధ్యలో అయితే మనకి స్పీడ్ అయితే ఉందన్నమాట. 185 Mbps టు ఒక సెకండ్కి 185 నుంచి 190 Mbps స్పీడ్ అయితే ఉంది.
సో అదొక మంచి విషయం అని చెప్పాలి. అండ్ సేమ్ మీకు హార్డ్ డిస్క్ నుంచి మీరు డెస్క్టాప్కి కాపీ చేసినా సరే సేమ్ స్పీడ్స్ అయితే మీకున్న ఈజీగా 180 MBps అయితే వస్తుంది. సో దట్ మీరు చాలా ఫాస్ట్గా అయితే నేను 5 GB ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ చేసిన మీరు చూసినట్లయితే వితిన్ సెకండ్స్లో మనకి కంప్లీట్ అయితే అయిపోయింది. ఖచ్చితంగా ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ వర్క్ చేస్తారు ఏమన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి, యూట్యూబ్ ఛానల్ అనే కాదు, మీరు ఏదైనా సరే ప్రొడక్టివిటీ వర్క్ చేస్తారు, ఎక్కువ డేటా ఉంటుంది, వాటన్నిటి మీరు బ్యాకప్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాకప్ హబ్ ప్లస్ సిగేట్ నుంచి, సిగేట్ గురించి మీకు తెలిసిందే కదా, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. సో ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అవుట్ ఆఫ్ 4 TB మనకి 3.63 TB అయితే ఖాళీ అయితే వస్తుంది. సో అదొకటైతే గమనించండి. ఒకవేళ కావాలంటే మీకు 8 TB వేరియంట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇంతకు మించి ఇందులో చెప్పడానికి అయితే ఏం లేదు. సో మంది అయిపోయింది, కొత్తది కొన్నాం అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఎనీవే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్, జై హింద్.